సో ఈ గేమ్ వచ్చేసి మనకి కొంత డైమండ్స్ వచ్చినాయి అండ్ అలాగే డైమండ్లు ఎక్కువ వచ్చాయి బ్రో. అండ్ అలాగే కొన్ని కాయిన్స్ కూడా ఇచ్చాడన్న. సో మీరు కూడా వెళ్ళి క్లైమ్ చేసుకోండి ఫ్రీ ఫైర్ వరల్డ్ వార్స్ ఎక్కించుకొని. సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఆర్ఆర్ గేమింగ్ తెలుగు. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రీ ఫైర్ వరల్డ్ వార్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టోటల్ గేమ్స్ అని కొట్టండి. సో మీకు ఒక గ్రీన్ కలర్ కింద ఉంది కదా టోటల్ గేమ్స్ అని. సో అదైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అందులో ఫ్రీ ఫైర్ వరల్డ్ వార్స్ని ఎక్కించుకోవాలి. చాలా యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో దగ్గరికి వచ్చేసింది. సో ఓకే, సో దీన్ని ఫుల్గా ఇన్స్టాలేషన్ చేసుకుందాం. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ చాలా వస్తాయి. అండ్ అలాగే కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి. సో మొత్తానికి అయితే మనం యాప్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఓకే చేయండి అండ్ నోటిఫికేషన్ అడుగుతుంది. పర్మిషన్ మీరు అవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో మనము కొద్దిగా యాప్లోకి వెళ్ళాక కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే సో మీకు ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకు ఫ్రీ ఫైర్ 2017 అండ్ 18 అయితే వెర్షన్స్ చూపిస్తుంది. సో ఇది మనకి యాస్టీస్ అలా ఉండదు. సో కొన్ని డిజైన్ చేశారు. మీరు గ్రీన్ కలర్లో ఉన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్ అది బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. ఓకే ఇచ్చేసేయండి. సో మీరు ఓకే ఇచ్చిన తర్వాత మీకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది అన్న. సో యాడ్ నేను ప్లే చేయట్లేదు, మళ్ళీ కాపీరైట్ పడవచ్చు. సో మీకు పైన టాప్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ బ్రౌజర్లో ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో నెట్వర్క్లో ఉంది. ఓకే, సో ఫ్రీ ఫైర్ 2017 వెర్షన్ ఎక్కిస్తాను నేను. 2018లో కూడా ఉంటుంది. సో కింద చూసుకుంటే డౌన్లోడ్ కింద ఒక ఆప్షన్ ఉంది కదన్న. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. పక్కన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా. సో ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇస్తుంది. సో డౌన్లోడ్ ఎనీవే అని కొట్టేసేయండి. సో మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్న. ఫ్రీ ఫైర్ 2017 వెర్షన్ అయితే ఎక్కిస్తున్నాను నేను. సో మనకైతే ఓకే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మనము ఇప్పుడైతే 2018 వెర్షన్ చూద్దాం. సో 17 వెర్షన్ కన్నా 18 వెర్షన్ కొద్దిగా మంచిగా డిజైన్ చేశారు. సో 18 వెర్షన్ అయితే చూపిస్తాను. సో రెండు కూడా వర్క్ అవుతాయి. సో మీరు రెండు ఫ్రీ ఫైర్లో ఎక్కించుకుందాం అంటే ఎక్కించుకోవచ్చు. బట్ స్లోగా ఆడడానికి అవుతుంది. సో అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు అంతే. సో మనకైతే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఫోన్ పర్మిషన్స్ అంటే స్కాన్ చేస్తే సెక్యూరిటీ కాదనేసి. సో మొత్తానికి అయితే మనం అయితే ఓపెన్ చేసేసాం. సో మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్న. సో గరీనా అనే వస్తుంది. సో అలాగే డిజైన్ చేసిన వాళ్ళు సో రిస్తూ గేమింగ్ అంటే సంథింగ్ ఎవరో సో వాళ్ళైతే డిజైన్ చేసినట్టున్నారు దీన్ని. సో చూసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. నేను బ్లూటూత్ ఆపలే, సౌండ్ రాదు మళ్ళీ. ఓకే, సో మనకి స్టార్ట్ అయితే ఆప్షన్ ఉందన్న. సో మనం స్టార్ట్ చేసుకొని సో మనం గేమ్లోకి అయితే ఇంటర్ఫేస్ అయిపోవాలి. సో స్టార్ట్ నొక్కుదాం. చలో ఓకే, సో లోడ్ అవుతుంది. సో కొంత టైం పడుతుంది బ్రో. సో ఫైనల్గా అయితే మనకి గేమ్ అయితే ఓపెన్ అయిపోయిందన్న. సో డిజైనర్స్ది ఫస్ట్ బ్యాండ్ వచ్చింది. సో ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది బ్రో. అండ్ అలాగే మనకి ఇందులోని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే నేమే చేంజ్ చేస్తాను. అండ్ అలాగే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఈవెంట్స్ ఏం వర్క్ చేయవు. నార్మల్గా ఎలా ఉంటుందని చూసుకోవడానికి. సో మన నేమ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే సరదాగా ఎంత పెద్ద గేమ్ ఉండదు బ్రో. జస్ట్ ఈ ఓల్డ్ వెర్షన్ ఇలాగ ఉండేదని తెలుసుకోవడానికి. సో ఇలా మనం నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఏం పని చేయాలండి, ఓన్లీ గేమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇందులో కొన్ని డైమండ్స్ ఇస్తుండ్రు. అంటే ఒకసారి క్లైమ్ చేస్తే ఒకప్పుడు ఎలా వచ్చేది, మనం ఒకప్పుడు డైమండ్స్ ఫ్రీగా ఇచ్చేవాడు. సో క్లైమ్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అలా ఉంటుంది అనేది మనకైతే చెప్తుండ్రు అన్న. అండ్ అలాగే కాయిన్స్ కూడా. సో ఇవి మనకి డైరెక్ట్ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతున్నాయి. సో ఇది కూడా డిజైన్ చేశారు వాళ్ళైతే. సో ఇంకా అయితే చాలా మోడ్స్ అయితే ఉంటాయి బ్రో. సో వీళ్ళైతే 2 మోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మీకు స్టోర్లో కూడా కొన్ని ఉంటాయి. అవి ఓపెన్ చేయడం కావద్దు. అంటే ఈ క్రియేట్స్ ఉండేవి అప్పట్లో. అంటే ఈ క్రియేట్స్ సరే అప్పట్లో. సో ఆ క్రియేట్స్ ఉంచారు. అండ్ అలాగే మనకి ఇప్పుడు కలర్ వచ్చేసి అంటే లక్రాయిలు. సో ఈ విధంగా ఉండేది. అండ్ అలాగే కలెక్షన్ చూసుకునేది అంతా ఈ విధంగా ఉండేది. సో మనకైతే ఫస్ట్ ఎల్టర్ పాస్ ఇస్తుండే సారీ. అండ్ అలాగే క్యారెక్టర్స్ అయితే వీళ్ళే ఉండేవారు. సో మనకి ఆడం బాబే పెట్టాము. సో ఒకసారి బ్యానర్స్ కూడా మనకి కొన్ని బ్యానర్స్ కూడా ఇచ్చాడన్న వీడైతే. సో ఓల్డ్ బ్యానర్స్ ఇవన్నీ. సో ఇవి ఉన్న వాళ్ళు ఓల్డ్ ప్లేయర్స్తో సమానం. అంటే ఓల్డ్ ప్లేయర్స్ సమానం కదా, ఓల్డ్ ప్లేయర్సే కాకపోతే కొన్ని ఇచ్చేసాడు ఈవెంట్లలో. సో ఓల్డ్ బ్యానర్స్ మనకి ఇష్టం వచ్చిన బ్యానర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే అవతార్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకైతే కొన్ని మోడ్స్ ఉన్నాయన్న. సో క్లాసిక్ ఉంది, క్లాసిక్ బెలూన్లో ఉంది, క్లాసిక్ మోడ్ బ్యాగ్ అట్ట ఏదో సంథింగ్ ఏదో మోడ్ ఉంది. సో రెండు కూడా ఒకసారి చెక్ చేద్దాం బ్రో.
ఫస్ట్ బెర్ముడాలోకి ఇదే వెళ్దాము. సో ఇంటర్ఫేస్ అయితే వచ్చింది గేమ్ స్టార్ట్ అవ్వగానే. అండ్ కమన్ ఫాస్ట్గా అడుగు. ఓకే, సో మనకైతే ఓల్డ్ ఫ్రీ ఫైర్ లాబీ అయితే ఈ విధంగా ఉండేది బ్రో. సో లాబీ చూసుకుంటే క్రేజీగా ఉంది కదా. సో ఓల్డ్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఎవరంటే కామెంట్ చేయండి అన్న. సో ఓల్డ్ లాబీ ఉండేది. సో వాళ్ళు ఒక అమౌంట్ వేస్తున్నారు కదన్నా, అది రేర్ అమౌంట్, కాకపోతే రిటర్న్ ఇచ్చేసినట్టున్నాడు అది కూడా. సో ఈ విధంగా అయితే ల్యాండింగ్ అయితే ఆప్షన్ ఉంది. సో నేనైతే గాల్లో కూడా గన్ తీసేసుకోవచ్చు. సో ఎందుకంటే మనకి గన్స్ దొరకవు ఇందులో. సో ఇందులో విచిత్రం ఏంటంటే మనం వాటర్ మ్యాన్ కూడా పరిగెట్టచ్చు. స్విమ్మింగ్ అనే ఆప్షన్ లేదు, నార్మల్ డిజైన్ చేశారు అంతే, మన ప్లేస్లు ఎట్లా ఉంటాయి అనేసి. సో రన్నింగ్ ఆప్షన్ అయితే పనిచేయదు మనకి. సో మనం జూమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే నార్మల్గా మనం ఫ్రంట్కి పంపిస్తాం కదా ఏం బట్టను. సో ఏం చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళాలి. సో అలా ఏం చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్తున్నా. మ్యాప్ ఎలాగుంటుందో ఒకసారి చూపించడానికి అంతే, నేను గేమ్ ఏమి ఆడను. సో ఈ విధంగా అయితే మనకు మ్యాప్ ఉంటుందన్న. సో ఇంకా అంటే నేను ఒక ప్లేస్ చూపించాక చాలా ఉంటాయి. సో ఇందులో వెహికల్ కూడా ఉంటుంది, జీప్ వెహికల్ ఉంటుంది. సో మీరు జీప్లో కూడా తిరగాలనుకుంటే ఆడండి ఒకసారి, మ్యాప్స్ అన్నీ చూడండి. సో ఓల్డ్ పీక్ ఉంటుంది, ఓల్డ్ ఫ్యాక్టరీ అలా ఉంటాయి. సో బ్యాక్ రావడానికి మీరు సైడ్ గీత కాదు, పైన సెట్టింగ్స్లో ఆప్షన్ చూస్తే క్విట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సో అందులోంచి కొడితే మీకు బ్యాక్ వస్తుంది గేమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడ్ అయితే ఉందన్న. సో ఆ మోడ్ కూడా చూద్దాం, బ్యాక్ డోర్ అంటుంది సంథింగ్. సో ఇది కూడా స్టార్ట్ చేద్దాం. సో చాలా నీకు ఎవరైనా వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఈవినింగ్ స్ట్రీమ్స్ ఉంటాయి నా, ఈరోజు మార్నింగ్ 10 కూడా స్ట్రీమ్ ఉంటుంది. సో వచ్చి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. సో వచ్చేసి సెకండ్ అంటే సేమ్ లాబీ కాకపోతే వేరొక విధంగా. సో ఇందులో వచ్చేసి మనకు ట్రైన్ కూడా ఉంటుంది. సో ఓల్డ్ లాబీ అయితే ఎలా ఉంటుంది గైస్. సో ఒకసారి మనం ట్రైన్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇంకా 13 సెకండ్స్ ఉన్నాయి. సో ముందు ట్రైన్ చూసారు కదా. సో రన్నింగ్ ఆప్షన్ అవ్వట్లేదు, ఇది ఓన్లీ జాయిస్టిక్ కదిపి ముందుకు వెళ్ళాలి. సో ట్రైన్ అయితే ఒకప్పుడు ఎంతమందికి ట్రైన్ గుర్తుందో కామెంట్ చేయండి బ్రో. సో ట్రైన్ అయితే ఇలాగ ఉంటుంది. సో సార్ గేమ్లోకి వెళ్ళి చూద్దాం. సో మ్యాప్ ఎలాగ ఉంటుందో. సో ఈ మ్యాప్ వచ్చేసి కమోన్. సో లోడింగ్ కొద్ది టైం. ఓకే, మనకైతే మ్యాప్ వచ్చింది. సో మనకు మ్యాప్లోకి ఎంటర్ అవ్వగానే మనకి దిగే ఆప్షన్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉంటుంది, మీరు అక్కడ నొక్కేసి మ్యాప్లో ల్యాండ్ అవ్వచ్చు. ఓకే, మనకి ఎగ్జిట్ అనే ఆప్షన్, ఎంటర్ అనే ఆప్షన్ వచ్చింది. సో నేను గాల్లోనే గ్యాన్లు తీసేస్తాను, నేను హ్యాకర్. మీరు గాల్లోనే గ్యాన్ తీసి కొట్టేయచ్చు బ్రో. కాకపోతే ఎనిమిది మీ దగ్గర ఎవడ తగలండి, అందరూ బాట్లే, కానీ డ్యామేజ్ అయితే చేస్తారు మీకు. సో మీ ఇష్టం వచ్చిన గ్యాన్ తీసుకోవచ్చు, వెంటనే అటాక్ చేయొచ్చు, అన్లిమిటెడ్ బుల్లెట్స్, అన్లిమిటెడ్ గ్యాన్స్. సో నేను క్విట్ అయిపోతున్నా. సో ఇదన్నా టుడే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దామన్నా. అండ్ అలాగే ఈరోజు 10కి అయితే ఈ లైవ్ స్ట్రీమ్ ఉంది. సో ఎందుకంటే ఈరోజు మ్యాక్సిమం కాలేజెస్ స్కూల్స్ లీవ్ కాబట్టి. అండ్ అలాగే ఈవినింగ్ 5 కూడా లైవ్ స్ట్రీమ్ ఉంటుందన్న. సో ఐ హోప్ మీకు నచ్చినట్టున్నది. సో ఇంతేనా ఈ వీడియో. సో మళ్ళీ లైవ్ స్ట్రీమ్కి వెళ్దాం నా. సో అందరూ బాయ్ బాయ్.